హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. మరి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైతే వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో మీ గమ్యాన్ని అనుకున్నట్లుగా చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మీ యొక్క టార్గెట్ను అచీవ్ చేసేటువంటి దిశలో మీకు సపోర్ట్ చేసే విధంగా మరి మన యాప్ ద్వారా చాలా మంచి ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిలిమ్స్ కోర్స్ కావచ్చు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్స్ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కోర్సు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్, ఎస్ఐ కానిస్టేబుల్, ఓకేనా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఓకే, అన్ని కోర్సులకు సంబంధించి కేవలము రూ. 399 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఎంత అండి? 1 ఇయర్ వ్యాలిడిటీతో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇందులోనే అందచేయడం జరుగుతుందండి. ఈ ఆఫర్ కేవలము జనవరి 5 వరకు మాత్రమే ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉండదు. జనవరి 5 వరకు మాత్రమే ఉంటుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. నూతన సంవత్సర సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయండి, పట్టుదలతో మరి చదువుతామని చెప్పేసి. ఎట్టి పరిస్థితుల్లో టైం అయితే వేస్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, మనకు జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 4వ తారీఖు జనవరి 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. రెగ్యులర్గా మరి మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. రానున్నటువంటి జాబ్ క్యాలెండర్, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్, టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా మీకు పర్ఫెక్ట్గా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. దేశంలో స్థూల జాతీయోత్పత్తి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లెక్కింపు కోసం ఆధార సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని నిర్ణయించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? విచ్ ఇయర్ హ్యాస్ బీన్ డిసైడెడ్ యాజ్ ద బేస్ ఇయర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ ద కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2022-23 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా, ఆధార సంవత్సరంగా మరి నిర్ణయించడం జరిగింది. వివరాలు చూద్దాం. ఆర్థిక మదింపు ఖచ్చితత్వాన్ని పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో భారత ప్రభుత్వం 2011-12 నుంచి 2022-23 వరకు స్థూల దేశీయోత్పత్తి గణన కోసం బేస్ ఇయర్ని నవీకరించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ పునర్విమర్శ ఒక దశాబ్దంలో మొదటిది. ప్రస్తుత ఆర్థిక ప్రకృతి, దృశ్యము మరియు నిర్మాణాత్మక మార్పులను మెరుగ్గా ప్రతిబింబించే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. కీలక పరిణామాలు: అడ్వైజరీ కమిటీ ఏర్పాటు. విశ్వనాథ గోల్డార్ అధ్యక్షతన 26 మంది సభ్యులతో కూడిన నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, విద్యావేత్తలు మరియు పరిశోధకులు ఉంటారు. కొత్త డేటా మూలాధారాలను గుర్తించడం మరియు సవరించిన శ్రేణిలో జాతీయ ఖాతాల గణాంకాలను కంపైల్ చేయడానికి పద్ధతిని మెరుగుపరచడం దీని యొక్క ప్రాథమిక పనిగా మనము చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. టోకు ధరల సూచిక యొక్క ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కి సవరించడానికి ఏర్పాటు చేసిన 12 మంది సభ్యులకు అధ్యక్షులు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఓకేనా? హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ 18 మెంబర్స్ కమిటీ ఫార్మ్డ్ టు రివైజ్ ద బేస్ ఇయర్ ఫర్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఫ్రమ్ 2011-12 టు 2022-23? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రొఫెసర్ రమేష్ చంద్ గారు. ఓకే. జనవరి 2, 2025న భారత ప్రభుత్వం 2011-12 నుంచి 2022-23 వరకు టోకు ధరల సూచిక యొక్క ఆధార సంవత్సరాన్ని సవరించడానికి 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ చొరవ ఫ్యాక్టరీ గేట్ ద్రవ్యోల్బణ చర్యల యొక్క ఖచ్చితత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. గత దశాబ్దంలో ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులను ప్రతిబింబిస్తుంది. కమిటీ నాయకత్వం మరియు కూర్పు. ఈ కమిటీకి నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ అధ్యక్షత వహిస్తారు. ఇది
పునర్విమర్శ ప్రక్రియకు సమగ్ర విధానాన్ని నిర్ధారిస్తూ ఆర్థిక శాస్త్రం, ఆర్థికం మరియు గణాంకాల వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులను కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటి రాష్ట్రంగా హరిత స్థూల దేశీయోత్పత్తి అనుసరించి అంటే గ్రీన్ జీడిపి అనుసరించి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రాష్ట్రము, గ్రీన్ జీడిపిని మొదటిసారిగా అనుసరించిన రాష్ట్రం ఏంటి అని క్వశ్చన్. ఓకే, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ మేడ్ హెడ్లైన్స్ ఫర్ బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు అచీవ్ గ్రీన్ జీడిపి? ఏ రాష్ట్రం అండి మరి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఛత్తీస్గఢ్. ఓకే, చూద్దాం. హరిత స్థూల దేశీయోత్పత్తి నమూనాను అనుసరించడం ద్వారా ఛత్తీస్గఢ్ తన అడవులు పరిరక్షణ సేవలను దాని ఆర్థిక చట్రంలో చేర్చిన మొదటి భారతీయ రాష్ట్రంగా అవతరించింది. స్వచ్ఛమైన గాలి, నీటి సంరక్షణ మరియు జీవ వైవిధ్యం వంటి పర్యావరణ సహకారాన్ని రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అనుసంధానం చేయడము, భవిష్యత్ తరాలకు సహజ వనరులను కాపాడుతూ స్థిరమైన ఆర్థిక భరోసా ఇవ్వడం ఈ చొరవ యొక్క లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులైన ఐఏఎస్ అధికారి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్ who was recently appointed as the new Director General of the Directorate General of Civil Aviation DGCA? Answer option D and Faiz Ahmad Kidwai. Faiz Ahmad Kidwai. Important question. వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన 1996 బ్యాచ్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA కొత్త డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిన అతని నియామకము అతని పూర్వీకుడు విక్రమ్ దేవ్దత్ ఎలివేట్ చేయబడింది. బొగ్గు మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడిన తర్వాత ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేస్తుంది. మరి పైలట్ డ్యూటీ మరియు విశ్రాంత నిబంధనలపై వివాదాలను పరిష్కరించడంతో పాటు కిద్వాయ్ ఇప్పుడు కీలక సవాళ్ళనైతే ఎదుర్కోబోతున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. మార్స్ గ్రహంపై పరిశోధన చేయడానికి ఇటీవలే మార్స్ చాపర్ డ్రోన్ పరిచయం చేసిన దేశం? విచ్ కంట్రీ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ద మార్స్ చాపర్ డ్రోన్ టు కండక్ట్ రీసెర్చ్ ఆన్ మార్స్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమెరికా. ఓకే, చూద్దాం. నాసా ఇటీవలే మార్స్ చాపర్ను పరిచయం చేసింది. ఇది చతురత అంటే పర్సవరెన్స్ హెలికాప్టర్ను విజయవంతం చేయడానికి రూపొందించిన కొత్త డ్రోన్. చాతుర్యం దాదాపు 3 సంవత్సరాలు అంటే పర్సవరెన్స్ దాదాపు 3 సంవత్సరాలు మార్స్పై పనిచేసింది. దాని ప్రారంభ మిషన్ పారమితులను మించిపోయింది. మార్స్ చాపర్ రెడ్ ప్లానెట్పై వైమానిక అన్వేషణ సామర్థ్యాలలో పురోగతిని సూచిస్తుంది. డిజైన్ ఫీచర్లు చూద్దాము. మార్స్ చాపర్ ఒక SUV పరిమాణంలో ఉంటుంది. ఇది 6 రోటర్లను కలిగి ఉంటుంది. ఒక్కొక్క 6 బ్లేడ్లతో ఇదైతే ఉంటుంది ఒక్కొక్కటి. ఇవి చాతుర్యం కంటే అంటే పర్సవరెన్స్ కంటే చిన్నది. ఈ వినూత్న డిజైన్ ఫ్లైట్ సమయంలో మెరుగైన లిఫ్ట్ మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది. స్థూలమైన నిర్మాణము ఎక్కువ పేలోడ్ సామర్థ్యాన్ని అనుమతిస్తుంది. ఇది 5 కిలోగ్రాముల వరకు శాస్త్రీయ పరికరాలను తీసుకువెళ్ళడానికి వీలు కల్పిస్తుంది అంటూ తెలియజేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తీర ప్రాంత మరియు వాడర్ పక్షుల తొలి గణనను ఇటీవల ప్రారంభించేందుకు సిద్ధమైన భారతదేశం మొదటి రాష్ట్రము? విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఇండియా టు రీసెంట్లీ ఎంబార్క్ ఆన్ ద ఫస్ట్ సెన్సస్ ఆఫ్ కోస్టల్ అండ్ వాడింగ్ బర్డ్స్? ఆన్సర్ గుజరాత్ అండి. ఓకే, గుజరాత్. తీర ప్రాంత మరియు వాడర్ పక్షుల భారతదేశ తొలి గణనను ప్రారంభించేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి ల్యాండ్మార్క్ ఈవెంట్ జామ్నగర్లోని మెరైన్ నేషనల్ పార్క్ మరియు అభయారణ్యంలో జనవరి 3 నుంచి 5, 2025 వరకు జరుగుతుంది. ఈ గణన పక్షి జనాభా మరియు వాటి ఆవాసాల గురించి జ్ఞానాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్ర అటవీ శాఖ మరియు బర్డ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ గుజరాత్ మధ్య సహకారానికి ప్రయత్నం. మరి భారతదేశం అంతటా పక్షి ఔత్సాహికులు, నిపుణులు మరియు పరిశోధకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నూతనంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది? హౌ మనీ న్యూ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్డ్ అండ్ అప్రూవ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్? ఎన్నండి? 10 అండి, 10. ఓకే. రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వము నూతన డిజైన్లను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అమలు చేస్తున్న చిన్న తరహా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురము, శ్రీ సత్యసాయి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఒక్కొక్కటికి, తిరుపతి జిల్లాలో 2 క్లస్టర్లు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి నివేదించింది. మరి దీనికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందులో గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు తొలి విడతగా 5 కోట్లు విడుదల చేయడాన్ని కూడా మనము చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. మరి మిగతా వాటికి మరో 2 కోట్లు మంజూరుకు ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఈ నిధులు 10 రోజుల్లో రానున్నాయి. సంక్రాంతి నాటికి క్లస్టర్ల ఏర్పాటు పనులు పట్టాలెక్కనున్నాయి. మరి వీటి ఏర్పాటుతో వేల మంది చేనేతలకు లబ్ధి చేకూరనున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కంట్రీ దట్ రీసెంట్లీ డెవలప్డ్ ఆన్ అడ్వాన్స్డ్ అటామిక్ క్లాక్ యూజింగ్ క్వాంటమ్ టెక్నాలజీ? అంటే క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించి మరి ప్రపంచంలో ఏ దేశం మొదటిసారిగా పరమాణు గడియారాన్ని రూపొందించింది? 2 ఇంగ్లీష్లోనే పడ్డాయి, నేను ఎడిట్ చేస్తానులేండి. ఓకే, అర్థమైంది కదండి. క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలో మొదటిసారిగా పరమాణు గడియారాన్ని రూపొందించిన దేశం పేరేంటి? ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కంట్రీ దట్ రీసెంట్లీ డెవలప్డ్ అండ్ అడ్వాన్స్డ్ అటామిక్ క్లాక్ యూజింగ్ క్వాంటమ్ టెక్నాలజీ? ఏంటండి? బ్రిటన్. క్వాంటమ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్రిటన్లోని ఒక రక్షణ ప్రయోగశాల అధునాతన పరమాణు గడియారాన్ని అభివృద్ధి చేసింది. దీనివల్ల సైనిక కార్యకలాపాలు మరింత భద్రంగా సాగుతాయని అధికారులు తెలిపారు. రక్షణ శాస్త్ర సాంకేతిక ప్రయోగశాల ఓకే డిఎస్టిఎల్ దీన్ని సాకారము చేసింది. ఇది గూఢాచార్యము, నిఘా కార్యకలాపాలను మెరుగుపరిచే దిశగా పెద్ద ముందడుగు అని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. జిపిఎస్ సాంకేతికతపై ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుంది. ప్రత్యర్థుల చర్యల వల్ల జిపిఎస్ సేవల్లో అవరోధాలు ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో మరి ఈ ఆవిష్కారం ప్రాముఖ్యతను సంతరించుకుంది. బ్రిటన్లో ఇలాంటి పరికరాన్ని అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఏ విభాగంలో ప్రసిద్ధి చెందారు? ఇన్ విచ్ ఫీల్డ్ వాజ్ ద ఫేమస్ సైంటిస్ట్ రాజగోపాల చిదంబరం వాజ్ పాస్డ్ అవే రీసెంట్లీ ఈజ్ ద ఫేమస్? ఆప్షన్ బి అండి, భౌతిక శాస్త్రంలో, ఫిజిక్స్. ఓకే. భారత భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జాస్లోక్ ఆసుపత్రిలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. 1975, 1998 అణు పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్కు చైర్మన్గా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ అండి, భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ కూడా అందుకున్నారంట. అంటే ఎంత గొప్ప పర్సనాలిటీయో మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఓకే. నెక్స్ట్ వన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక ప్రకారం భారతదేశంలో 2011-12లో 25.7% ఉన్న పేదరికం 2023-24 నాటికి ఎంత శాతం తగ్గింది? According to the research report by the State Bank of India, poverty in India has reduced by 1% by 2023-24 from 25 to 7% in 2011-12. ఎంత శాతానికి తగ్గిందండి? ఆప్షన్ ఏ అండి, గణనీయంగా తగ్గింది. 4.86% తగ్గింది. భారత్లో గ్రామీణ పట్టణ పేదరికం గణనీయంగా పడిపోయినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక ఒకటి పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 25.7% ఉన్న గ్రామీణ పేదరికము 2023-24లో 4.86% దిగి వచ్చినట్లుగా నివేదిక పేర్కొంది. ఇక ఇదే సమయంలో పట్టణ పేదరికం కూడా 13.7% నుంచి 4.07% తగ్గినట్లుగా వెల్లడించింది. వార్షికంగా చూస్తే 2022-23లో 7.2%గా
గ్రామీణ పేదరికం ఉంటే పట్టణ పేదరికము 4.6% ఉంది. అంటే వార్షికంగా గ్రామీణ పేదరికం తగ్గితే 7.2% నుంచి 4.8%, పట్టణ పేదరికం స్వల్పంగా 4.06% నుంచి 4.09% పెరిగింది. ఇక భారత్లో పేదరికం రేట్లు ఇప్పుడు 4 నుంచి 4.5% పరిధిలో ఉండవచ్చని సర్వే భావిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థను విజయవంతంగా స్వేచ్ఛా షాట్ పేలోడ్ ద్వారా ప్రయోగించిన ఎన్స్పేస్ టెక్ ఏ రాష్ట్ర అంకుర సంస్థ? ఎన్స్పేస్ టెక్ ఈజ్ ఏ స్పిన్ ఆఫ్ కంపెనీ, ఓకే, ఆఫ్ విచ్ స్టేట్ that successfully launched an ultra high frequency communication system developed with indigenous knowledge through the స్వేచ్ఛాసాట్ పేలోడ్. ఓకే, స్వేచ్ఛాసాట్ పేలోడ్ ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? మరి ఇది తెలంగాణ అండి, ఆప్షన్ డి. ఓకే, రోదసీలోని తమ స్వేచ్ఛాసాట్ పేలోడ్ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అంకుర పరిశ్రమ ఎన్స్పేస్ టెక్ తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన పోయం-4 వేదిక ద్వారా ఇది ఇటీవల కక్షలోనికి చేరింది. స్వేచ్ఛాసాట్ ఈ నెల 1న ఇస్రోకు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్కు తొలి విడత డేటా ప్యాకేజీలను పంపింది. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్లో తమ సామర్థ్యాన్ని ఇది రుజువు చేస్తుందని ఎన్స్పేస్ టెక్ సహ వ్యవస్థాపకురాలు దివ్య కొత్తమాసు తెలిపారు. స్వేచ్ఛాసాట్ వల్ల అనేక ఉపగ్రహ పరిసరాల అవసరాల్లో మరింత వేగవంతమైన, విశ్వసనీయమైన కమ్యూనికేషన్కు వీలు కలుగుతుందని ఇస్రో మాజీ డైరెక్టర్ ఎన్ సుధీర్ కుమార్ గారు తెలిపారు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో కనిపించే మీర్కాట్ రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? మీర్కాట్ రేడియో టెలిస్కోప్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో ఉందండి? దక్షిణాఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా. సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఏ రాష్ట్రం గెలుచుకుంది? విచ్ స్టేట్ ఓన్ ద సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ రీసెంట్లీ? ఆప్షన్ ఏ అండి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అయితే గెలుచుకోవడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. బిజినెస్ రెడీ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన నివేదిక? బిజినెస్ రెడీ, బీ రెడీ ఈజ్ ద ఫ్లాగ్షిప్ రిపోర్ట్ ఆన్ విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ బి అండి, ప్రపంచ బ్యాంక్. క్వాంటమ్ ప్రాసెసర్ విల్లోను ఏ సంస్థ ప్రారంభించింది? విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద క్వాంటమ్ ప్రాసెసర్ విల్లో? ఆప్షన్ సి అండి, గూగుల్. ఇటీవల మరణించిన ఎన్ మనీలాల్ ఏ రంగానికి సంబంధించిన వారు? కేఎస్ఎం మనీలాల్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్? ఆప్షన్ బి అండి, వర్గీకరణ. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.